వచ్చిందా? పెట్టు. ఇంకా హలో, వచ్చిందా? పెట్టు. రమ్మా. పరమాత్మ స్వరూపులే కదా, మీలో నాలో అందరిలో అంతటా వ్యాపించున్నాం. అనంతుడికి అనేక నమస్కారాలు. పరమాత్మయే ఈ అవకాశాన్ని చక్కగా వినియోగిస్తుంది. బ్రహ్మం తప్ప రెండోది ఏముంది? బ్రహ్మంలోనే కదా అన్నీ జరుగుతున్నాయి. మూలం బ్రహ్మం అన్నప్పుడు విడిగా ఏమీ లేదు కదమ్మా. బ్రహ్మంలోనే మాట్లాడుతున్నాం, బ్రహ్మంలోనే కళతో చెప్తున్నాం, బ్రహ్మంలోనే విషయాలు వినగలుగుతున్నాం, బ్రహ్మంలోనే విషయాలను మాట్లాడగలుగుతున్నాం. అసలు ప్రతి అవయవం కూడా పరమాత్మయే అన్న ధ్యాస వల్ల ఏమవుతుంది? ఏ రకంగానే మనం చేయలేము. కాబట్టి అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మం అనే భావంతో ఆఖరి వరకు ఉంది. అనేక దానాలు చేయలేము, అనేక యజ్ఞాలు చేయలేము, అనేక రకాలు అనేక విధములైనటువంటి చేయలేం. కాబట్టి జ్ఞాన యజ్ఞంతో బ్రతికించు. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్నాక ఇంక బ్రహ్మాత్మ జీవితాన్ని గడపటమే. పుణ్యం ముందు కర్మయోగం చేయాలి కదా. పుణ్యం మరి పుణ్యం అయ్యాక ఏమవుతుంది? జ్ఞానయోగం తెలుస్తుంది. కర్మయోగంలోంచి జ్ఞానయోగం. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. నాకు మరి ఆ చిన్నప్పుడే అందుటం వల్ల హాయిగా ఆత్మతత్వంగా ఉంటాం. అలవాటు అన్నీ చెయ్యొచ్చు. కానీ ఈ జ్ఞాన యజ్ఞం వలన బ్రహ్మాత్మైన జీవితాన్ని గడపగలుగుతుంది. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్న భావన తెలియనంత కాలం కూడా మనసుతో ఎన్ని చేసినా వాటి యొక్క ఫలితాలు కర్తృత్వ భోక్తృత్వాలు కదా. తప్పదు 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 ఏ మనిషికైనా. అలా కాకుండా నువ్వు పరమాత్మయే అయ్యున్నావు, నువ్వు ముక్త పురుషుడివే, నువ్వు తప్ప రెండోది లేదు, నీవే అంతానే, నీలోనే అన్నీ జరుగుతున్నాయని మనం ఎప్పుడైతే తెలుసుకున్నాము, ఉన్నదంతా ఆత్మే అని తెలుసుకున్నాను కదా చిన్నప్పటి నుంచి. దీంట్లోనే అన్నీ జరుగుతున్నాయి. మరి సృష్టి అంతానే మరి మూలంలోంచే కదా, బ్రహ్మంలోంచే కదా వచ్చింది. సృష్టి స్థితి లయాలన్నీ పరమాత్మయే. నేమా చూడమ్మా, ఫోన్ వచ్చింది. సృష్టి స్థితి లయకారం లయ కారకులం మనం. ఉన్నదంతా బ్రహ్మం, ఉన్నదంతా బ్రహ్మం. బ్రహ్మం తప్ప రెండోది లేదు కదా. దీంట్లోనే అన్నీ జరుగుతున్నాయి కదమ్మా. ఆలోచించుకో. మనం ఎక్కడికే పారిపోవటానికి లేదు. ఏ యుగమైనా ఈ బ్రహ్మంలో ఉంది. కర్త కర్మ క్రియ దీంట్లో ఉంది. కర్తృత్వ భావన భోక్తృత్వ భావన ఉంటే కర్మ ఫలాలు అనుభవించడానికి నరకానికి వెళ్ళాలి. 14 లోకాల్లోనే తిరుగుతూ ఉండాలి. మనం తిరగక్కర్లేదు కదా. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అనేటప్పటికీ
ఇక తిరగాల్సిన అవసరం లేదు కదమ్మా. ఎక్కడ ఉన్నా పరమాత్మే అన్న భావంతో ఉంటున్నాం. అండపిండ బ్రహ్మాండంతో నేనే నేలే చోటే లేదు అన్న భావన మనకి మన ఆచరణలో పెడుతున్నాం కదా. దేహభావం వీడి పరమాత్మ భావంతో ఉండగలుగుతున్నాం కాబట్టి జ్ఞాన యోగంతో ప్రయాణించాం. కర్మనేమో యోగం చేస్తాం, నిష్కామ కర్మలు. ఏదైనా బ్రహ్మాత్మం, ఏ పని చేసినా భగవంతుడు లోంచి వచ్చిన వాక్యే భగవంతుడే అంతా, మూలమే భగవంతుడు అని కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన వదిలేదు. మరి ఇంక ఈ రెండు భావనలు వదిలేటప్పటికి, దేహ భావన వదిలేటప్పటికి ఏమవుతుంది? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, బ్రహ్మమే అంతటా అన్న భావన అభ్యాసంలోకి వచ్చింది. ఆచరించడం అనుభవం. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఏమి ఉండమ్మా. సుకృతం ఉండేటట్టుకి ప్రయత్నం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నిన్న బ్రహ్మంలోని ఆ చిన్నపిల్లోడు మరి ఆడు ఎలాగా పాడేస్తున్నాడో చూసారు. అలాగా ఇంతంత పిల్లల దగ్గర నుంచి సుకృతం ఉంటే వాళ్ళు చక్కగా జ్ఞానం, ఇటు చక్కటి చదువు, వినయ విధేయతలు అన్నీ కలిగి ఉంటున్నారు. సుకృతం అది ఎంత సుకృతం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చక్కగా నేర్పుతున్నారు, సంగీతాలు నేర్పిస్తున్నారు, చక్కగా విద్యాభ్యాసంతో పాటు పాటలు నేర్పిస్తున్నారు, అన్ని రకాలుగా చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు శ్రద్ధ ఎంత ఆనందంగా ఉంటుందో చిన్న చిన్న పిల్లలు పాడతారు. మరి ఏంటి సుకృతం? క్రితం జన్మలో అన్నీ అయిపోయి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇంకేముంటుంది? ఆ సుకృత జన్మ వలన ఇది ఆఖరి జన్మ చేసేసుకుని ఆ బ్రహ్మాత్మైన జీవితాన్ని గడిపేస్తాను. పరమాత్మే నేను అన్న భావంతో ఉండిపోతాను. వాళ్ళకి పుట్టుకలోంచి వచ్చింది. నాకు 8వ సంవత్సరం నుంచి ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనే అని మనకు తెలియబడ్డందంటే సుకృతమే, ప్రయత్నం. అప్పటి నుంచి కూడా ఈ బ్రహ్మంలోనే అన్నీ జరుగుతున్నాయి. ఇదే 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 మూలం, ఇదే మూలం, ఇదే ఈ మూలంలోనే అన్నీ జరుగుతున్నాయి. సృష్టి స్థితి లయాలు పరమాత్మయే, భగవంతుడు తప్ప రెండోది లేదు. బ్రహ్మ అన్నా, శక్తి అన్నా, దేవుడు అన్నా, ఏ అవతారం అన్నా, మరి బిందు అన్నా, ఎరుకన్నా, చైతన్యం అన్నా, ఏదైనా ఏదో ఒకటి శక్తి అన్నా మనలో ఒకటి ఉంది. అందరిలోని ఉన్నదే, మనలో ఉన్నదే, అంతగా ఉన్నదే ఒక్కటే అని తెలుసుకున్నాం కాబట్టి అదే నడిపించేస్తాం. తెలియక ముందు కారణదేహంతో తెచ్చుకున్న విధి తయారు చేసుకున్నాం కదా, ఆ మూటని ఇక్కడ వాడేస్తాం. మరలా మూట కట్టలేదు. సూక్ష్మదేహం అనేక లోకాలకి ఇంకా వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే మనస్సు లేని స్థితితోటి ఈ జన్మలోనే హాయిగా నశింపజేశారు. మనస్సు నశింపజేయటమేనమ్మా. మనస్సు నశింపజేస్తే ఇంక జన్మ ఉండదు. హాయిగా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు పరమాత్మే అన్న భావంతో ఉంటుంది. ఏకైక మార్గం ఏంటి చెప్పండి? పరమాత్మయే, వాడి ద్వారానే మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతగా ఉన్నాడు. అందరూ కూడా ఈ క్షణం ఆ క్షణం ఎల్లవేళ ఎన్ని జన్మలెత్తినా మరి ఆయనలోనే, ఆయనతోటే, ఆయనలోనే అంటే ఇదంతా బ్రహ్మే కదా, బ్రహ్మంలోనే. ఆయనతోటే అంటే దేహి, ఇది దేహం. ఈ దేహి ద్వారా చక్కగా మరి ఈ దేహి ఆధారంతో ఈ యొక్క మరి కర్తవ్యాన్ని నిర్వహించుకోగలుగుతున్నాం కదా ఆఖరి శ్వాస. ఇది ముందు మెయిన్ పాయింట్గా అర్థం చేసుకోవాలి అమ్మలు అందరూ కూడా. చక్కగా ఈ భావన నాకు అర్థంతో ఉంటున్నాను కాబట్టి, ఈ భావంతో ఉండబట్టి హాయిగా ఉంటుంది లైఫ్. దేహంగా కారణదేహంతో ఎన్ని తెచ్చుకున్నా దాంతో నాకు టచ్ ఉంది.
అలాగే మీకు కూడా టచ్ అవ్వదు అని ఈ అనుభవం ద్వారా చెప్పగలుగుతుంది. మీరు కూడా బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం బ్రహ్మలోంచి వచ్చింది బ్రహ్మంగానే మిగులుతాం కదా, పరమాత్మలోంచి వచ్చాం పరమాత్మని మిగులుతాం. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను తప్పలేదు. మరి నాలో వచ్చిన ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అన్నది వస్తుంది. మరి ముందు ఎప్పుడు ఉపోద్ఘాతం ఇదే చెప్పుకుంటా అంటే బలపడుతున్నాం. అప్పుడు మీరు విన్నా మీకు ఏకాగ్రత కలుగుతుందని ఆ బ్రహ్మమే ఈ వాక్కు ద్వారా ఈ చెవుల ద్వారా వినగలుగుతున్నాను, మీరు కూడా వినగలుగుతారు. అంతే. అంతకుముందు ఏమీ అసలు ఏ భావంలో ఉండవు నాకు. అలా ఊరుకుంటాను. అంటే ఊరుకుంటాను అంటే అర్థం ఏంటి? పరమాత్మే నేనన్న తలంపుతో ఉంటాను. అక్కడ అర్థం అది. అంతేకాని మనస్సు చెంచును, ఆ మనస్సు చాంచల్యాన్ని పరమాత్మ భావంతో మళ్ళీ మనస్సు శుద్ధ మనసుగా చేసుకునేటప్పటికి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మళ్ళీ మనస్సు ఏంటి? రాగ ద్వేష అసూయ ఈర్ష అనేక గుణాలతో ఉండేది. మరి మళ్ళీ మనస్సు పాపం పుణ్యం రెండు కలిపితేనే కదా మరి మానవ జన్మకు వచ్చాము. ఈ మానవ జన్మలో మనం బుద్ధి అనే దాంతో ప్రయాణం చేసినప్పుడు జ్ఞానం అనేది తెలియబడుతుంది. ఈ జ్ఞానంతో యోగంగా ఉండిపోవటమే జ్ఞానయోగం. ధ్యానం చేయటం వల్ల ఇంద్రియాలు మనస్సు స్థిరపడతాయి, చక్కగా పరమాత్మ మిగలదు. అదే మనం రోజు కూడా దీన్ని మన్నం చేసేటట్టు బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మజ్ఞో బ్రహ్మణావతం బ్రహ్మ యువతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన ఇటువంటి ఉపోద్ఘాతం మనం చెప్పుకోవటం వల్ల మనకి దృఢత్వం ఇంకా 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 నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు, నేనేంత అలా ఉండగలుగుతుంది. అది ఇక్కడ మన యొక్క సత్సంగం యొక్క లక్ష్యమే. అది ఉన్నదంతా నేనే అన్నాక ఇంకా మీరు వేరు నేను వేరు వాళ్ళు వేరు వీళ్ళు వేరు ఏదైనా ఉంటుందా అసలు? భావనని పరమాత్మే అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు, వ్యాపించు సర్వం కల్వితం బ్రహ్మ హం బ్రహ్మాస్ ఐమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమస్. మరి ఇటువంటి భావనలన్నీ చిన్ననాటి నుండి ఉండబట్టి ఏకాత్మంగా ఉంటుంది. ఏదొచ్చినా ఏమీ లేదు. ఎందుకంటే అన్నీ పోయే కదా, అన్నీ నశించిపోయే కదా, కొత్తగా ఇంకేముంటుంది అంటున్నాను. నశించిపోయే వాటి గురించి ఎందుకు తాపత్రయపడతావు? నశించిన వాడు నువ్వుగా ఉండు. నీకు మళ్ళా జన్మలను ఫుల్ స్టాప్ చేసేసుకో. ఈ జన్మలోనే మనకు అన్ని విధాలా బాగుంది, అవునా కదా? దేహంతో తెచ్చుకున్న విధితోటి తెచ్చుకున్న అన్నీ బాగానే ఉన్నాయి కదా. కామదేహంతో తెచ్చుకునే కూడు గూడు గుడ్డ సిరి సంపదలు అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా నువ్వు బెంబేరు పడితే ఆశకు లోనైతే ఇంక నీకు నీ జన్మంతా వేస్ట్. నువ్వు ఉన్న దాంతో సంతృప్తి చెందుతూ పరమాత్మయే అన్నీని పరమాత్మే తింటున్నాడు, పరమాత్మే మాట్లాడుతున్నాడు, పరమాత్మే చూస్తున్నాడు, పరమాత్మే ఈ అవయవాల ద్వారా అన్నీ వినిపిస్తున్నాడు, జరిపిస్తున్నాడు, ఆలోచింప చేస్తున్నాడు. అన్నీ బ్రహ్మం 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 అన్న భావంతో ఉండు. ఇంక నీకు వెనకడికి ఏముంటుంది? అది మనం రోజు చెప్పుకోవాలి. ప్రతిరోజు ఎలాగైతే ఆహారం స్వీకరిస్తున్నామో అలాగే మన భావంలోనే భాగ్యం. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడపడానికి చక్కగా కర్రా సూర్యకాంతమ్మ గారు బ్రహ్మవాదిని శ్రీమతి కర్రా సూర్యకాంతమ్మ గారు బిఏ బిఈడి అంట చక్కగా
రిటైర్డ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని, గోపాలపట్నం, ఫ్లాట్ నెంబర్ 20, సెక్టర్ 12, మువ్వనువానిపాలెం, విశాఖపట్నం. చక్కగా పుస్తకం లేకపోతే కొనుక్కోండి, ఏ సంశయం ఉన్నా దీంట్లో తీర్చేస్తారమ్మ. చిన్నతనం నుండి ఆధ్యాత్మిక చింతన, సత్కర్మానుష్ఠానం కలిగిన కుటుంబంలో జీవించడం జరిగింది. ఆమె అనుభవం, ఆమె జీవిత చరిత్ర చూస్తున్నారు. చక్కగా పరమాత్మ ఆమె చక్కటి ఈ అవకాశాన్ని మనకి అందింపజేశారు. పరమాత్మే అంత ఏమ్మా, అందు గురించి మనకి అందించిన దాన్ని ఇంకా ఇంకా బాగా అనుభవించడానికి తేలిగ్గా మనకి ఉంటుందా లేదా? తేలికైంది. కర్మ మోక్షమునకు పరోక్ష జ్ఞానం. కర్మ మోక్షానికి పరోక్ష జ్ఞానం. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం ఇవన్నీ అయితేనే కానీ జ్ఞానయోగంతో ప్రత్యక్ష యోగంగా మనం చేసుకోగలుగుతాం. ప్రత్యక్షం అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. చూడండి, ప్రత్యక్షంగానే కదా నేనే 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 నేను లేని చోటే లేదని చెప్పుకోగలుగుతున్నాం. ఇవన్నీ జరిగినప్పుడే మన సుకృతం బాగుండి చక్కటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలమ్మో. పరోక్ష జ్ఞానం, కర్మ మోక్షమునకు పరోక్ష జ్ఞానం. మరి కర్మ వలన మోక్ష ప్రాప్తి లేదు, కర్మ వలన మోక్ష ప్రాప్తి లేదు. కర్మ వలన నిష్కామ కర్మయోగంతో బ్రహ్మాత్మం బ్రహ్మాత్మం ఇటువంటి భావనలన్నీ తెలుస్తున్నాం. ప్రజ్ఞానం బ్రహ్మ నుండి ఋగ్వేద మహావాక్యం. జ్ఞానమే బ్రహ్మం కావున జ్ఞానమే ముక్త స్థితి. అవునా కదా? ముక్త స్థితి అయి ఉన్నాము, అలా ఉండటమే. కొత్తగా ఇప్పుడు ఏమీ తయారు చేసుకోక్కర్లేదు, కొన్ని తెచ్చుకోక్కర్లేదు. మనలోనే ఉన్నాడు పరమాత్మ. పరమాత్మ మిగలటమే, ముక్తి అయ్యే ఉన్నాడు, అలా ఉండిపోవటమే. ముక్త స్థితి అంటే ఉన్న దాంతో ఉన్నట్లుగా ఉండు, తనతో తానుగా ఉండు. అయి ఉన్నావు. మనస్సు రాని, మనస్సు లేని స్థితి నువ్వు అభ్యాసించాలి. అంతా బ్రహ్మే. ఇంకా ముక్త స్థితే కదమ్మా. జ్ఞానం తెలుసుకుంటేనే కానీ ముక్త స్థితి అందదు. కర్మ వలన మోక్ష ప్రాప్తి లేదు అని ఆమె చెప్పేసి, జ్ఞానము ప్రాప్తించుటకు అవసరమగు పరిశుద్ధ చిత్తం కర్మ వలనే సంబంధించి. జ్ఞానం తెలుసుకోవాలంటే కర్మయోగం చేయాలి కదా. పరిశుద్ధమైన చిత్తం తోటే కదా. చక్కగా పరిశుద్ధమైన చిత్తంతో మన ఈ యొక్క వ్యవహారంతా ఆచరణతో అంటే బ్రహ్మాత్మం 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 అంటే ఇంకేముంది? ముక్త స్థితి. జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకున్నామో అంతా ముక్త స్థితి. జ్ఞానం ప్రాప్తించుటకు అవసరమగు పరిశుద్ధ చిత్తం కర్మ వలననే సంభవించు. కర్మ వలనే సంభవం. అందువలన కర్మయోగం నాకు పరోక్ష సాధనమని చెప్పవాలి. కర్మయోగాన్ని ఏమనాలి? పరోక్ష సాధన. ఇది ప్రాథమిక దశ. కర్మ, భక్తి, జ్ఞానం. జ్ఞానం తెలుసుకోవాలి. నువ్వెవరో తెలుసుకున్నాకనే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తుంటే ఇంద్రియాలు, మనసు అలా సమస్యలు ఉంటాయి. పరమాత్మే నేను, పరమాత్మలోనే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే నెమ్మదిగా తటస్థించటం జరుగుతుంది. మరి చూడండి, మరి రెండో దశలో ఏమైంది? శాస్త్ర జ్ఞాన ప్రాప్తి రెండో దశ. ప్రాథమిక దశలో కర్మ మోక్షమునకు పరోక్ష సాధనం తెలుస్తుంది. అవసరం, అంతేగాని మోక్షం, కర్మ వల్ల మోక్షం ప్రాప్తించదు అని చెప్పేసి
జ్ఞానం వల్లే ముక్తి లభింది అని చెప్పి చక్కటి జ్ఞానంతో మనం బ్రహ్మంగా మిగలగలుగుతున్నాం కదా. బ్రహ్మం అంటే జ్ఞానమే. జ్ఞానయజ్ఞం అమ్మా. మనం రోజు చేసేది అన్ని యజ్ఞాలు డబ్బులు పెట్టి చేయాలి. మరి మనతో మనం ఉండే యజ్ఞం జ్ఞానయజ్ఞం, వాక్ యజ్ఞం, మరి అనేక రకాల యజ్ఞాలు ఉన్నాయి. మరి అన్ని యజ్ఞాలకి అంతో ఎంతో ఫలితం. ఈ అహం బ్రహ్మాస్మి జ్ఞానయజ్ఞం వలన ముక్త స్థితి, నువ్వు ముక్తులు అయి ఉన్నావు, ముక్తిగా మిగిలిపోతావు. ఎందుకంటే ఇక్కడ దేహభావన వీయడం కదా, ఉన్నదంతా పరమాత్మే కదా. ఆ భావంతో ఉండేటప్పటికి హాయిగా బతకాలి. రెండో దశలో శాస్త్ర జ్ఞాన ప్రాప్తి కలిగిన సాధకుడు అనుభవ జ్ఞానం పొందు వరకు తాను బ్రహ్మనుడే భావంతో ప్రతి క్షణము అంతరాయం లేకుండా జీవించినప్పుడే బ్రహ్మాన్ని పొందాలి. ఇంక 24 గంటలు నువ్వెవరో బ్రహ్మాన్ని, ఇంకా అలా బ్రహ్మభావంతో అలా ఉండటమే ఉండటమే ఉండటమే. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని 60 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. 68 ఏళ్ళు అంటే ఆత్మన బ్రహ్మన్న ఒకటే కదా. అనుభూతి ఎండకెండదు, వాన తడదు. ఈ ఆత్మస్వరూపం యొక్క లక్షణాలు తెలుస్తుంది. పరమాత్మగానే మిగలాలి, పరమాత్మగానే మిగలాలి, ఉన్నదంతా నేనే. చక్కగా మరి భగవద్గీతలో 2వ అధ్యాయంలో 11వ తాత్పర్యం నుంచి చదువుతా స్థితప్రజ్ఞ లక్షణాలు చిన్నప్పుడు బట్టి పట్టేసి, చదువుకునే వయసు కదా, బట్టి పట్టేసి అయ్యి ఇక్కడ రాస్తే సరదా వేసి బ్రహ్మం బ్రహ్మంలో 2 రాత్రి పెట్టింది. ఏ ప్రాణిని ద్వేషింపకుండా సమస్త ప్రాణులందు మైత్రి కరుణ కలిగి ఉంటారు, కలిగి ఉండగలము. ఎందుకంటే బ్రహ్మీ స్థితి అనుభవించిన వాడు ఎవరైనా నేనే అనుకునేవాడికి ఇంకేముంటుంది. నిత్య నిరంతరం తాను బ్రహ్మం, జగత్తునందరూ సకల ప్రాణులు బ్రహ్మమే. చైతన్య బ్రహ్మనుడి నిష్ఠతో ఉంటున్నాం కదా. బ్రహ్మ భావన సాధన చేస్తూ హాయిగా భక్తుని యొక్క లక్షణాలతోటి ఉండటం వల్లే కదా పరిపక్వ స్థితి కలిగి బ్రహ్మవిధుని స్థాయికి చేరుకోగలిగాము. బ్రహ్మవిధుడు, విద్యుడు, విద్యురీయుడు, విద్యురిష్ఠుడుగా మీకు ఏ ప్రాణిని ద్వేషించకుండా సమస్త ప్రాణులు యందు మైత్రి కరుణ కలిగి ఉంటారు అని అప్పుడు బట్టి పెట్టేసాం. అయ్యే ఆనాడి నుంచి మరి అనుభవంలో ఉన్న వాక్యం ఎలా మనం బతికితే బ్రహ్మంగా మిగులుతూ ఉన్నది. స్థిత ప్రజ్ఞ లక్షణాలు నా చిన్నప్పటి నుంచి బట్టి పట్టేసాను అని రాస్తుంది. లోకమున్న తాను కానీ తన వల్ల లోకము కానీ భయం లేకుండా, లోకం వల్ల నాకేంటి, నేను బ్రహ్మాన్ని, లోకం బ్రహ్మే, లోకంలో ఉన్న జీవులు బ్రహ్మే. మన బ్రహ్మస్వరూపం కాబట్టి మన వల్ల ఎవరికి కూడా భయం కలగకుండా, ఎవరి వల్ల మనకు భయం ఉండకూడదు, మన వల్ల ఎవరికి భయం. అంటే బ్రహ్మాత్మైన జీవితాన్ని గడిపినప్పుడే ఇవన్నీ చేయగలుగుతాము అని తెలియబడ్డారు. శత్రుమిత్రులందరూ సమదృష్టి కలిగినాము. శత్రువులు ఎవరమ్మా? అందరూ బ్రహ్మాలైనప్పుడు. మిత్రులు ఎవరమ్మా? అందరూ బ్రహ్మాలైనప్పుడు. శత్రువులు లేరు, మిత్రులు లేరు, ఉన్నదంతా బ్రహ్మే. సమదృష్టితోటి ఉండగలుగుతాం. తాను సర్వవ్యాప్తమైన సర్వాంతర్యామైన బ్రహ్మమున నీవు జగత్తంతయు తన యొక్క చిశక్తి వలన తన ఎందుకు కల్పింపబడింది అని నీవు అది తెలుసుకున్నాం కదా. అశాశ్వతమైన ప్రపంచ వస్తు సంపదలన్నీ తనలోనే తన ఎందే ఇమిడి ఉన్నాయని మరి తెలుసుకున్నాం. కాబట్టి సాధనా శక్తి సంపత్తితో తెలుసుకున్నాం కాబట్టి హాయిగా బ్రహ్మాత్మైన జీవితాన్ని గడపగలుగుతుంది. దేని ఎందు కోరిక లేకుండా. ఏదైనా బ్రహ్మ అన్నప్పుడు ఇంకా కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి?
నీలో నీతో నువ్వు ఉండటం. ఇంకా కోరిక ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఏది విధిలో ఉంటే అది జరుగుతుంది. మనం ఏమీ కోరక్కర్లేదు. మమత్వం అపేక్ష లేని వాడే ఉండాలి. కోరిక మమత్వము అంటే మమకారము, అపేక్ష దేని ఎంతైనా ఒక్కటే భావన. అన్నీ బ్రహ్మంలోనియే. పుట్టడం మరణించడం మధ్యలో ఆట బ్రహ్మంలో ఉందే కదా అని చిన్ననాటి నుంచి తెలుసుకోవటం వలన ఏ భావనలో ఉండదు. సమస్తమైన కోరికలు తీరిన వాని వల్లి, సమస్త సంపదలు కలిగి ఉన్న వాని వల్లి నిత్య సంతుష్టుడివై ఉన్నాను. హాయిగా నిత్యం కూడా సంతుష్టిగా ఉండాలి. ఎట్టి ప్రాపంచిక వస్తువు విషయ సంపదల పైన చెల్లించని దృఢసిద్ధం గలవాడే, మనోనిగ్రహం గలవాడే ఉన్నాడు. చక్కగా అప్పుడు బట్టి మళ్ళా చదువుకోవటానికి కుదురుతాం. అవునా కదా? ఎట్టి ప్రాపంచిక వస్తువు విషయ సంపదల పైన చెల్లించని దృఢచిత్తం. అన్ని బ్రహ్మే. ఏది ప్రాప్తి ఉందో అది కారణదేవంతో ఏం తెచ్చుకున్నామో అయ్యే జరుగుతాయి అని చక్కగా. మరి క్రోధం కానీ, నష్టపోయినందువలన శోకం కానీ, తన యొక్క సుఖశాంతులను అసలు ఆ గొడవే ఉంటుంది. వస్తు సంపదను వ్యక్తులు లభించిన వాని వలన హర్షం కానీ, ఎవరో మరి పుట్టినా మరణించినా కూడా ఒక్కలాగే ఉంటుంది. ఆ పిల్లోడు పుట్టినప్పుడు కూడా ఒక్కలాగే ఉంది, పెళ్ళైనా ఒక్కలాగే ఉంది, ఆడపిల్లలు పెళ్ళైనా ఒక్కలాగే, ఇప్పుడు కూడా ఒక్కలాగే. ఎందువల్ల? దేని ఎందు మమకారం అహంకారాలు లేవు కదా. దేహభావన వీడినప్పుడే పరమాత్మగా ఉండగలుగుతుంది. దేహభావంతో ఉంటే అన్ని కర్మఫలాలు అనుభవించాలి, మళ్ళీ జన్మించి. ఆ గొడవ లేదు కదా. వస్తు సంపాదనలు ఆటంకపరిచిన వారిపై ద్వేషం కానీ, మరి వాళ్ళ మీద ఏ భావన లేకుండా హాయిగా ఉండగలరు. దొరికిన దాంతో సంతృష్టి కలిగి ఉండాలి. ఏది కారణదేహంతో తెచ్చుకున్నామో అదే ప్రాప్తం అని హాయిగా ఉన్నది నేనే అన్న భావంతో ఎట్టి కష్ట నష్టము సంభవించును మనోవ్యాకులత చెందకుండా శాంత చిత్తంతో ఎదుర్కొన్నాం. అసలు కష్టం లేదు, నష్టం లేదు. నీ తలంపులో భావన, మనస్సు భావన, కర్తృత్వ భోక్తృత్వాలు ప్రవేశిస్తేనే కష్టమని నష్టం అవుతుంది. లేకపోతే ఇదంతా బ్రహ్మమే, మాయ, భ్రమ, ఉట్టిదే కదా. ఆ ఉట్టిదాన్ని కూడా నీకు ఎందుకే? ఓ మనసా ఎదులెత్తిపోకు. అయిపోన్నాయి ఇవ్వన్నాయి నీలోనే కదా ఇదంతా జరుగుతుంది. నీతో నువ్వు ఉంటున్నావు. నేనే అంత ఏది ప్రాప్తం అది ప్రాప్తం కదా. ఇక కష్టమే ఉంటుంది, నష్టమే. మనోవ్యాకులత చెందకుండా శాంత చిత్తముతో ఎదుర్కొన్నాడు. ఏమో ఉన్నది నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉండదు. తాను బ్రహ్మమే అయి ఉన్నాడని విషయంలో స్థిర బుద్ధి, దృఢమైన నిశ్చయము కలిగి ఎప్పుడైతే తాను పరమాత్మ స్వరూపం తెలుసుకున్నాడు, దృఢ నిశ్చయంతో ఉండగలుగుతుంది. సకల చరాచర జగత్తును బ్రహ్మముగా మరియు సకల ప్రాణులైంది చైతన్యమును బ్రహ్మంగా దర్శించగలరు. జ్ఞాని భగవంతునేందు అనన్యమైన యథార్థమైన అంతరాయం లేని విశిష్ట భక్తి కలిగి ఉన్నవాడు. భక్తి ఎలాంటి భక్తి? విశిష్ట భక్తి. ఆలోచించుకో, అంతా తానే, దాని తప్ప రెండు. అట్టి బ్రహ్మానుభూతిలో రమించు జ్ఞానికి శీతోష్ణములందు వానాకాలం, వేసవకాలం, శీతాకాలం అని కానీ మానములందు అంతా బ్రహ్మాత్మ. ఏది జరిగినా బ్రహ్మాత్మే, ఎలా బతికినా బ్రహ్మాత్మ. మిత్రులందు మిత్రులేరు ఉన్నదంతా పరమాత్మ. నిందాస్తుతులందు నిందని కానీ స్థుతులు
ఏంటంటే పొగట్టం. పొగిడిన వారు ఎప్పుడు కూడా ఎందుకు పొగుడతారు? వాళ్ళకి ఏదో లాభం ఉంటే పొగుడుతారు, వాళ్ళకి సిరాకెత్తినట్టు చెప్తారు. అసలు రెండు ఎవరికి కావాలి? నిందాస్థుతులు రెండు పరమాత్మే. వారి యొక్క సుకృతాన్ని బట్టి వారి జన్మను తెచ్చుకుంటారు. మాకెందుకు? నింద అక్కర్లేదు, స్థుతులు అక్కర్లేదు, ఎవరిని నిందించక్కర్లేదు, స్తోత్రం చేయాలి. శుభాశుభం లేదు. శుభం అశుభం. పుట్టిన ప్రతి జీవి మరణించవచ్చు. అశుభం ఏంటి? శుభం లేదు, అశుభం లేదు కదా. భేదభావం ఉండదు, ఉన్నదంతా బ్రహ్మే. నిరంతర బ్రహ్మనిష్ఠుడు, ద్వంద్వం లేదు, సమత్వ బుద్ధి కలిగి స్థిత ప్రజ్ఞను లేని ఉండదు. స్థిత ప్రజ్ఞ లక్షణాలు అప్పుడు పట్టాము. అదే ఆచరణలో ఉంది కాబట్టి ఆనందో బ్రహ్మగా ఉండగలడు, తటస్థుడై ఉండగలడు. అమ్మ సెల్లో మోగుతుంది, ఇయ్యి తటస్థుడై ఉండగలడు. ఎప్పుడైతే స్థిత ప్రజ్ఞత్వంగా ఉంటాడు, సమబుద్ధితో ఉంటాడు, తటస్థుడు, ఎల్లవేళ ఏదొచ్చినా బ్రహ్మాత్మం బ్రహ్మాత్మం బ్రహ్మాత్మం. అతని జీవితంలో జరిగే సంఘటనలన్నీ తనచే నిర్వహించబడుతున్నానండి. అహంకారం ఇంకేముంటుంది? జీవుడు కాదు కదా, దేవుడే జీవుడుగా జీవలక్షణాలతో ఉంటే జీవలక్షణాలతో అనుభవంలోకి వచ్చినప్పుడు జీవుడైపోతాడు. పరమాత్మే మనలో ఉంటా బ్రహ్మంగా, దేవం నేను కాదు అనేటట్టుగా బ్రహ్మంగా ఉంటే బ్రహ్మలక్షణాలతో అంతేనమ్మా. ఇలా ఉన్నదాన్ని అలా మారచ్చు. జీవ లక్షణాలు తొలగించుకుని పరమాత్మ లక్షణాలతో ఉండటమే మన యొక్క ఉద్దేశము. మరి చిన్నప్పటి నుంచి అలా ఉండబట్టే కదా ఎంజాయ్గా ఉండగలుగుతున్నాం. అతని జీవితంలో జరిగే సంఘటనలని తనచే నిర్వహించబడుతున్నమని అహంకారం ఏది ప్రాప్తమైతే ఎలా నిర్ణయం ఉంటే అలా చెప్పు. మనకి ఎందుకరా ఉన్నది బ్రహ్మ అయినప్పుడు బ్రహ్మలోనే అన్నీ జరుగుతాయి. మనం విధిని తెచ్చుకున్నదే బ్రహ్మలోనే. బ్రహ్మ అర్పణంగా అవచేస్తుంది. కర్మలు భగవంతుని శాసనం ప్రకారం జరిగిపోవచ్చుండునని జరిగితే జరగడానికి మనకి ఎత్తు అని భావించాం. అందువలన అతని కర్మలని ఈశ్వరాత్మ భగవతార్పితంగా ఓ కీడు మేలే అంతా బ్రహ్మాత్మం బ్రహ్మాత్మం బ్రహ్మాత్మ పరమాత్మే జరిపించున్నాడు. కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. అతని మనస్సు బుద్ధి భగవంతునికి సమర్పించబడి ఉంది. బ్రహ్మమే అంతా, బ్రహ్మలోనే అన్నీ జరుగుతుంది. బ్రహ్మం తప్ప ఏమీ జరుగుతుంది. ఉన్నదంతా నేను. ఏమ్మా దుర్గా కాదు, టిఫిన్ తినలేదా? అందువలన అతని కర్మలని ఓర్పుతో కార్య సామర్థ్యత కలిగి సంఘం లేకుండా ఈశ్వరార్పణంగా జరుగుతుంది. ప్రతిది బ్రహ్మాత్మం బ్రహ్మాత్మం పరమాత్మయే అంత. ప్రతిది కూడా పరమాత్మగా మిగలటం తప్పించి రెండో భావం చక్కగా కార్యసామర్థ్యత ఉన్నదంతా నేనే అన్నాక ఏముంటుంది? దేనిందో సంఘం లేదు. ఎవరేం మాట్లాడుకున్నా బ్రహ్మాత్మ, ఎలా ఉన్నా బ్రహ్మాత్మ, ఏది జరిగినా బ్రహ్మాత్మ. అంతకుముందు ఏం తెచ్చుకున్నాం అదే జరుగుతుంది. కొత్తగా ఎవరో ఏమి ఇవ్వరు. మనం కర్తృత్వాలంటే దేహం నేను నాదే అన్న భావంతో జరుపుకోవటం వల్ల ఏమవుతుంది? అమ్మ పాపం గారు కూర్చో, హైదరాబాదా వెళ్ళాలా ఇవాళ? చాలా పైన కూర్చో. బ్రహ్మ చక్కటి జీవితాన్ని అమ్మ ఎలా ఉన్నారు అలా ఉండాలి అనిపించిందా? కింగ్లో బ్రహ్మాత్మ జీవితం రా కింగ్ అంటే. లేకపోతే మనసు వచ్చేస్తుంది. మనసు లేని స్థితితో మనం ఉండాలి.
నువ్వెవరు, నేనెవరు, నువ్వు బ్రహ్మే నేను బ్రహ్మ. అర్థమైందా? ఆ భావంతో ఉన్నప్పుడే పరమాత్మగా మిగులుతుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే. హైదరాబాద్లోని నీ ఉద్యోగములు వచ్చిన చోట ఈ బ్రహ్మ, ఇక్కడ ఈ బ్రహ్మ, అక్కడ ఆ బ్రహ్మ. సో ఆ 14 లోకాలు ఈ బ్రహ్మ. ఈ బ్రహ్మంలోనే అన్ని జరుగుతాయి. ఆ బ్రహ్మం నీలో ఉంది, అందరిలో ఉంది, అంతలో ఉంది. ఇంక నీకు భయపెట్టి. అర్థమైందా? అనుభవం, అనుభవం. ఈ ముక్కలు అనుకుంటా ఉంటా, ఈ దేహం నేను కాదు నేను బ్రహ్మాన్ని, ఈ దేహం నేను కాదు నేను బ్రహ్మాన్ని. ఏది వచ్చినా బ్రహ్మార్పణ అనుకో. ఉద్యోగం చెప్తానే ఏం పర్వాలేదు. నేను లోపల అనుకోను చేయట్లేదని ఏం మాత్రం, నా లోపల బ్రహ్మాత్మమైన భావంతో ఉన్నానో లేదు, బ్రహ్మం తప్పించి రెండోది లేదని తెలుసుకున్నానో లేదు, హ్యాపీగా ఉంది. కర్మలు భగవంతుని శాసనం ప్రకారం జరిగిపోవచ్చు. నువ్వు చేసుకున్నాయే నీ కొత్త, నేను చేసుకుని నేను నా కొత్త. దేహాలు వచ్చినాయి అంటే ఎవరి విధి ఆడదే. అర్థమైందా? హాయిగా అక్కడ ఇక్కడ అనుకో, హైదరాబాద్ అయినా ఒకటి, ఇక్కడైనా ఒకటి, అంత ఎంజాయ్గా